అంతవరకు నందినిని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు? ప్రియురాలుగా చూసుకుంటావా లేక పెళ్లి చేసుకొని పెళ్ళాంలా చూసుకుంటావా? రేయ్, అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా? చేసిందంతా చేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నావా? ఏంటి సిద్ధు, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదేంటి? నిన్నీ పరిస్థితికి నేనెందుకు తీసుకొస్తాను? అంత అవసరం నాకే ఉంది. అవును సిద్ధు, లోకి ఎలాంటివాడో మనందరికీ తెలుసు కదా. నిన్ని పరిస్థితికి తీసుకొస్తే తనకేంటి లాభం? ఉంది, చాలా లాభం ఉంది. నందిని పెళ్లి చేసుకోవాలని ఇంకా ఆశపడుతున్నాడు. కానీ నేనున్నంత వరకు నందిని పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి నన్ను ఇలా కేసులో ఇరికించి జీవితాంతం జైల్లో ఉండేలా చేసి నందిని పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. అందుకే ఇదంతా చేస్తున్నాడు. రేయ్, నేను నందిని కలిసి నీకు ఏ అన్యాయం చేశాంరా? మమ్మల్ని విడదీయడానికి ఎందుకు కంకణం కట్టుకున్నావు? పవిత్రమైన కాకి డ్రెస్లో ఉండి ఇంత నిజానికి దిగజారుతావా? ఇలా చేయడానికి సిగ్గు అనిపించట్లేదు? డ్యూటీలో ఉన్నప్పుడు అమాయకుల్ని కాపాడాల్సింది పోయి ఇలా దోషులుగా చేయడానికి ప్రయత్నిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నావు. కరెక్ట్ కాదులోకి, నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఆ రోజు రామసీత నాటకంలో రావణాసురుడిగా అద్భుతంగా నటించావనుకున్నాను గాని నీ నిజ స్వరూపంలో కూడా నువ్వు రావణాసురుడు అని గ్రహించలేకపోయాను రా. ఆడదాని విషయంలో చివరికి రావణాసురుడికి ఎలాంటి గతి పట్టిందో నీకు అలాంటి గతే పడుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు. ప్లీజ్ సిద్ధు, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు సిద్ధు. నా గురించి తెలుసు కూడా ఇలా మాట్లాడటం భావ్యం కాదు. నందిని నేను ప్రేమించిన మాట వాస్తవమే, పెళ్లి చేసుకోవాలనుకున్నది వాస్తవమే. కానీ రోజీగా నా మరదలుగా ఉన్నప్పుడు అలా ఆలోచించాను. ఎప్పుడైతే నా మరదలు కాదు నీ ప్రియురాలని తెలిసిందో అప్పుడే నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. అది మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు?
ఆ ఇంజెక్షన్ విషయంలో నీ పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే చట్ట ప్రకారం నిన్ను అరెస్ట్ చేశాను. అంతేగాని నిన్ను కావాలని నేను అరెస్ట్ చేయలేదు. ఏంటి నందిని, నీ విషయంలో నేను ఎలా ఉన్నానో నీకు తెలీదా? నువ్వేనా చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావు లోకి? సిద్ధు చెప్పింది అక్షరాల నిజం. ఈ మధ్య నా విషయంలోని ప్రవర్తన చూస్తుంటే నువ్వింకా నన్ను మర్చిపోలేదని అర్థమైంది. అందుకే సిద్ధుని కావాలని ఇరికించావని నేను కూడా పూర్తిగా నమ్ముతున్నాను. నీ ఒంటి మీద పవిత్రమైన 3 సింహాల గుర్తు, 2 స్టార్ల గుర్తు ఉన్న డ్రెస్ ఉంటేనే సరిపోదు. నీ మనసు కూడా పవిత్రంగా ఉండాలి. నువ్వు ఒక రోగ్వి, కామ పిశాచివి. నన్ను ఏదో విధంగా దక్కించుకోవాలని కాకి డ్రెస్ ని అడ్డంగా పెట్టుకున్న వరస్ట్ ఫెల్లోవి. నందిని 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 వ్యక్తిగతంగా నన్నేమన్నాను కానీ కాకి డ్రెస్ ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేస్తాడంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ డ్రెస్ నా స్వార్థానికి ఎప్పుడూ ఉపయోగించలేదు. ఏంట్రా చేసిందంతా చేసి ఇప్పుడు నాన్న నేను మీదకే చేతెత్తుతావా? నీ నోరికే వదిలిపెట్టాను. సిద్ధు, ముందు షర్ట్ వదులు. అందరూ ఇటే చూస్తున్నారు. అందరి ముందు షెట్టు పట్టుకుంటేనే ఇంత అవమానంగా ఫీల్ అవుతున్నావే, మరి అందరి చేత నన్ను కొట్టించి నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేనెంత అవమానంగా ఫీల్ అయ్యానో నీకేం తెలుసురా? సిద్ధు, ముందు వదులు. నిన్ను వదలంట్రా. వదులు సిద్ధు. వదులు. వదలను. వదులు. సిద్ధు, సారీ సిద్ధు, ఏదో ఫోర్స్ గా నెట్టడం వల్ల. రాయ్ లోకి, నన్నే కిందికి నెట్టేస్తావా? నిన్ను రాయ్ లోకి, నిన్ను వదలను. వదలా. వదులు. రాయ్. ముందు
తనని వ్యాన్ ఎక్కించండి. అలాగే సార్. నందిని, అమ్మా మనం వెళ్ళిపోదాం పదండి. రండి స్వామి. వామ్మో, ఈయన చూస్తుంటే జాతకం చెప్పడంలో పెద్ద మేధావి అయినట్టున్నారు. ఏదో ఒకటి చేసి ఈయన ఇక్కడి నుంచి పంపించేయాలి. సుధా, పదండి. చూడమ్మా, ఇలా కూర్చో అమ్మా. రామ్మా, కూర్చో. మీరు కూడా కూర్చోండి. చూడమ్మా, నీ గురించి మీ నాన్న మొత్తం చెప్పాడమ్మా. నీ జాతక విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా నేను చెప్పేది మాత్రం అక్షరాలా సత్యం. నేను ఎవరికైనా జాతకం చెప్పానంటే 2 రకాలుగా చెబుతాను. ఒకటి, వాళ్ళ చేతులను చూసి చెబుతాను. రెండోది, వాళ్ళ పుట్టిన తేదీని నక్షత్రం బట్టి చెబుతాను. అమ్మా, ఒక్కసారి నీ ఎడం చేయి చూపించు. ముందుకు రా అమ్మా. వెళ్ళమ్మా. చూడమ్మా, ఈ పేపర్ మీద నీ ఎడమ చేతి రేఖలు పడేలాగా ముద్ర వేయమ్మా. చూడండి, ఈ జాతకం ప్రకారం చూస్తే ఈ అమ్మాయి జీవితం చాలా బాగుంది. నిండు 100 ఏళ్లు బ్రతుకుతుంది.
అంతేకాదు ఈ అమ్మాయి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది. ఈవిడ వల్ల ఎంతో మంది ఉపాధి పొందుతారు. ఎన్నో కుటుంబాలు హ్యాపీగా గడుపుతాయి. వామ్మో, ఇతనేంటి మొత్తం చెప్పేస్తున్నాడు. రోజీ బ్రతుకుతుందనే విషయం వీళ్ళకి తెలిస్తే నా గోల్ని నేను సాధించలేను. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి వీడిని ఇక్కడి నుంచి పంపించేయాలి. అంటే మా మా అమ్మాయికి చావు భయం లేదా? నిండు నూరేళ్ళు బతుకుతుందా? తన చెయ్యిని చూస్తే ఆ జాతకం ప్రకారం అలానే ఉంది. నీ ముఖం చూస్తుంటే పెద్ద కోటీశ్వర్ల ఇంట్లో జన్మించినట్టు అర్థమవుతుంది. నువ్వు పరిపూర్ణ జీవితాన్ని పిల్లా పాపలతో గడుపుతావమ్మా. అలా అని మీరు అప్పుడే పూర్తిగా సంతోషపడకండి. ఒకసారి ఈ అమ్మాయి పుట్టిన తేదీ ప్రకారం నక్షత్రాన్ని బట్టి జాతకం చూస్తాను. అప్పుడింకా పూర్తిగా నిశ్చితంగా తెలుస్తుంది. అవును, ఈ అమ్మాయి పుట్టినప్పుడు ఏమైనా జాతకం రాయించారా? రాయించానండి. అయితే తీసుకురండి. అలాగే. తీసుకోండి. ఆ. ఇదేంటి, నేను చేయిని చూసి జాతకం రాస్తే ఒకలా ఉంది, ఇప్పుడు ఈ జాతకాన్ని చూస్తే ఇంకోలా ఉంది. నేను రాసిన జాతకం ప్రకారం అయితే ఈ అమ్మాయి జీవితాంతం నీతిగా నిజాయితీగా అందరి చేత ప్రశంసలు అందుకుంటూ జీవిస్తున్నట్టు ఉంది. మరి ఈ జాతకాన్ని చూస్తే ఈ అమ్మాయి జీవితం ఇంకోలా ఉందేంటి? ఏమీ అర్థం కావటం లేదే. ఏమైందండి? ఈ జాతకం ప్రకారం మా అమ్మాయి జీవితం ఎలా ఉంది? చూడండి, ఈ జాతకం ప్రకారం కూడా మీ అమ్మాయి నిండు నూరేళ్లు బ్రతుకుతుంది. కానీ ఈ రెండు జాతకాలు ఒకరివి కావు. అదేంటండి, రెండు జాతకం ఒకరివి కాకపోవడం ఏంటి? తను మా కూతురు, అది మా అమ్మాయి చిన్నప్పటి జాతకం. మేమే స్వయంగా దగ్గరుండి రాయించాం. అది కాదమ్మా, నేను చూసిన జాతకం వేరు, మీరు రాయించిన జాతకం వేరు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఒకటి, ఈ జాతకం తప్పైనా అయి ఉండాలి, లేదా ఈ అమ్మాయి మీ కూతురు కాకుండా ఉండాలి. ఇది మాత్రం సత్యం. ఏంటండి, ఇందాక నుంచి చూస్తున్నాను ఏవేవో వాగి మమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి? రెండు జాతకాలు ఒకరివే. మీరు ఇంకోసారి రెండు జాతకాలు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. మీరు చెప్పే సమాధానం వల్ల మేమందరం హ్యాపీగా ఉండాలో బాధగా ఉండాలో తెలుస్తుంది. అలాగే బాబు, మీరు చెప్పినట్టే ఇంకోసారి రెండు జాతకాలు పరీక్షిస్తాను.